మిత్రులారా, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ గురించి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల నిర్వహణ గురించి, దానిలో జరిగే లోపాల గురించి 18 నెలల కింద హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రత్యేకించి అదానీ కంపెనీలను ఉద్దేశించి చేసిన ఒక నివేదికను ఈ వేదిక మీద చాలాసార్లు చర్చించాం. 2023 జనవరిలో ఆ నివేదిక వచ్చింది. ఆ నివేదిక తక్షణ ఫలితంగా 12 లక్షల కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ నిధులు ఆవిరైపోయాయి. ఈ 18 నెలల్లో భారత ప్రభుత్వం కానీ, స్టాక్ మార్కెట్ వ్యవహారాలను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కానీ, సుప్రీంకోర్టు కానీ తీసుకోవలసిన చర్యలు తీసుకోకపోవడం వల్ల 18 నెలలుగా ఆ వివాదం అట్లాగే ఉంది. ఒకవైపు ఆ వివాదాన్ని పరిష్కరించకపోగా భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎదురుదాడి చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయడానికి బయటి శక్తులు చేస్తున్న ప్రయత్నం ఇది అని అన్నాయి. నిజానికి భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుకున్న నియమాలనే, తామే విధించుకున్న నియమాలనే ఎట్లా పాటించడం లేదు, ఎట్లా ఉల్లంఘిస్తున్నారు, ఉల్లంఘిస్తున్న వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ఆ నివేదికలు చెప్పాయి. కానీ భారత ప్రభుత్వం పూర్తిగా డినయల్ మోడ్లో ఏమీ జరగలేదు, ఇది బయటి వాళ్ళ కుట్ర అనే దిశగా దారితీసింది. నిజానికి ఈ అక్రమాలు, ఉల్లంఘనలు జరగకుండా కాపాడవలసిన సెబీ తాను కాపాడలేదు సరిగదా. ఆ తర్వాత కేసు సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు స్వతంత్ర విచారణ జరపాలని పిటిషన్దారులు కోరగా మళ్లీ సెబీకి అప్పగించారు. ఒక నిపుణుల కమిటీ వేశారు. నిపుణుల కమిటీ సెబీ ఏమి చెప్తే అది రాసింది. కొన్ని అక్రమ లావాదేవీలు జరిగినట్టు అనిపిస్తున్నప్పటికీ ఆ అక్రమ లావాదేవీలు జరిపిన వారి వివరాలు కనిపెట్టడంలో సెబీ విఫలమైంది. సెబీకి ఒక అడ్డుగోడ తగిలింది కనుక ఏమీ చేయలేకపోయింది అని నిపుణుల కమిటీ రాశారు. సెబీ ఒక విచారణ కమిటీ వేయాలని సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కమిటీ వేసి 24 ఆరోపణలు వచ్చాయి. అందులో 22 పరిశోధించాము, 22 ఏమీ ఆధారం లేదని తెలిసింది, నిరాధారమైనవని తెలిసింది. ఇంకో 2 పరిశోధించడానికి మాకు సమయం కావాలి అని అడిగింది. ఇట్లా 18 నెలలు గడిచిపోయింది. తాజాగా హిండెన్బర్గ్ అసలు అదానీ మీద వేలు ఎక్కువ పెట్టడం కన్నా ముఖ్యంగా అదానీ జరిపిన అక్రమాలకు, అదానీ కంపెనీలు చేసిన ఆర్థిక అరాచకాలకు, నేరాలకు మూలం సెబీలోనే ఉందా? సెబీలో నిర్ణయాధికారం ఉన్న వ్యక్తులు అదానీ స్టాక్ మార్కెట్ల కుంభకోణంలో భాగస్థులై ఉన్నారా అని మరొక ప్రశ్న విడుదల చేసింది. కనుక ఇది చాలా తీవ్రమైన విషయం, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన విషయం. అది మాత్రమే కాదు, కోట్లాది మంది చిన్న మధ్యతరగతి మదుపుదారులు ఉన్నారు. వాళ్ళ మదుపులన్నిటినీ సెబీ సంరక్షిస్తుందని, ఎవరు అక్రమాలు చేయకుండా కాపాడుతుందని ఆశిస్తూ ఉన్నారు. కానీ సెబీ మీద ఈ ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఈ విషయం చాలా చిక్కుముడులతో కూడింది. ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీకి ఒక పిల్ల కంపెనీ ఉంటుంది, దానికి ఇంకో పిల్ల కంపెనీ ఉంటుంది, దానికి ఎవరెవరితోనూ సంబంధాలు ఉంటాయి. వాళ్ళు బెర్ముడాలో, మారిషస్లో, సింగపూర్లో వివరాలు చెప్పనక్కరలేని, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో, ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, అవి సక్రమమైన డబ్బులో, అక్రమమైన డబ్బులో చెప్పకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇందువల్ల ఈ మొత్తం వ్యవహారాన్ని కొంచెం సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సులభంగా చెప్పడంలో తప్పనిసరిగా ఈ క్రమంలో మీరు గుర్తుంచుకోవలసిన 4 పాత్రధారులు ఉన్నారు, 5 కంపెనీలు ఉన్నాయి. మొట్టమొదటి పాత్రధారి మాధవి పూరి బుచ్. ఆమె ప్రస్తుతం సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, స్టాక్ మార్కెట్ల నియంత్రణాధికారం ఉన్న సంస్థ, అత్యంత ప్రధానమైన సంస్థ భారత స్టాక్ మార్కెట్లకు సంబంధించి. దానికి మార్చ్ 2022 నుంచి చైర్పర్సన్గా ఉన్నారు. దానికన్నా ముందు అక్టోబర్ 2021 వరకు, అంతకుముందు ఏప్రిల్ 2017 నుంచి 4 సంవత్సరాల పాటు హోల్ టైం మెంబర్ అంటారు. అంటే ఆమె 2017 నుంచి ఇవాల్టి దాకా సెబీ నిర్ణయాధికారంలో ఉన్నారు. ఆమెను గుర్తుంచుకోవాల్సింది. 2 ధవల్ బుచ్, ఆయన మాధవి బుచ్ భర్త. ఆయన ప్రస్తుతం బ్లాక్ స్టోన్ అనే ఒక రియల్ ఎస్టేట్ మదుపుదారుల కంపెనీ, అనేక రంగాలలో మదుపులు పెట్టే కంపెనీకి సీనియర్ అడ్వైజర్గా ఉన్నారు. ఆయన అంతకుముందు యూనిలివర్లో దాదాపు 2 దశాబ్దాల పాటు సప్లై చైన్ మేనేజ్మెంట్లో, ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్లో మాత్రమే ఉన్నారు. ఆయనకు గత 20 ఏళ్లలో ఎప్పుడు
రియల్ ఎస్టేట్తోనూ క్యాపిటల్ మార్కెట్స్తోనూ సంబంధం లేదు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. వివరాల్లోకి వస్తాను. మూడో మనిషి వినోద్ అదానీ. ఈయన గౌతమ్ అదానీకి అన్న. ఆయన సింగపూర్లో, బెర్ముడాలో, మారిషస్లో కొన్ని కంపెనీలు, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఆ డొల్ల కంపెనీల ద్వారా ఇక్కడ గౌతమ్ అదానీ నడిపే అదానీ ట్రాన్స్మిషన్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీకి భారీ విద్యుదుత్పత్తి పరికరాల సప్లై చేశారు. ఈ భారీ విద్యుదుత్పత్తి కొనుగోళ్లలో విపరీతమైన ఇన్వాయిసింగ్ జరిగిందని, అది ఉదాహరణకు ఒక $10,000 ఎక్విప్మెంట్ అనుకోండి, $30,000 అని వేస్తాం. బిల్లులో $30,000 ఉంటుంది. భారత విదేశీ మారక ద్రవ్యం నుంచి $30,000 వెళ్తాయి. కానీ అక్కడ $10,000 కాబట్టి $10,000 అసలు ఉత్పత్తిదారుకు చెల్లించి మిగిలిన $20,000 అక్రమధనంగా, నల్లధనంగా మారతాయి. అవి మళ్ళీ తిరిగి భారత స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాయి. ఆ చక్రం గురించి కూడా చెప్పుకోవాలి. నాలుగో వ్యక్తి అనిల్ ఆహుజా. ఆయన అదానీ కంపెనీలలో, అదానీ ఎంటర్ప్రైజెస్లో 9 సంవత్సరాల పాటు డైరెక్టర్గా ఉన్నారు. దానికన్నా ముందు అదానీ పవర్లో డైరెక్టర్గా ఉన్నారు. 2017లో అదానీ ఎంటర్ప్రైజెస్ నుంచి రాజీనామా చేసి మారిషస్ వెళ్ళి ఐపీఈ ప్లస్ ఫండ్ అని ఒక మదుపు సంస్థను ఏర్పాటు చేశారు. అంటే అంతకుముందు 9 సంవత్సరాలు, అంతకుముందు కూడా అదానీ కంపెనీలలో డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అంటే అదానీల డబ్బులతోనే ఈ మదుపు సంస్థ ఏర్పాటై ఉంటుంది. ఈ 4 వ్యక్తులు మళ్ళీ మన కథలో వస్తారు. 5 కంపెనీలు ఉన్నాయి. ఐపీఈ ప్లస్ ఫండ్ మారిషస్, ఇప్పుడే చెప్పింది. మారిషస్లో ఏ నియమ నిబంధనలు ఉండవు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, సక్రమమైనదేనా అక్రమమైనదా అనే లెక్క ఉండదు, అడగడం ఉండదు. ఆ డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎట్లా పెట్టుబడి పెడుతున్నారు అనేది ఉండదు. అది ఐపీఈ ప్లస్ ఫండ్. రెండోది ఇండియా ఇన్ఫోలైన్. ఈ ఇండియా ఇన్ఫోలైన్కి ఐపీఈ ప్లస్ ఫండ్ మదుపు పెడుతూ ఉంది. ఈ ఇండియా ఇన్ఫోలైన్ ఐఐఎఫ్ఎల్ అనే కంపెనీ అంతర్జాతీయంగానే ఆర్థిక కుంభకోణాలలో పేరెన్నికగన్న జర్మనీలో ప్రధానమైన కుంభకోణంగా బయటపడిన వైర్ కార్డ్ కుంభకోణంలో భాగస్వామ్యం ఉన్న కంపెనీ. మూడో కంపెనీ అదానీ ట్రాన్స్మిషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం విదేశాల నుంచి సరుకులు, పరికరాలు దిగుమతి చేసుకుంటుంది. నాలుగోది గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీ ఫండ్ అని బెర్ముడా, బ్రిటిష్ దీవులలో ఒకానొక ద్వీపం బెర్ముడా. అది ట్యాక్స్ హ్యావెన్. అక్కడ పన్నులు ఉండవు, ప్రశ్నలు అడగడం ఉండదు. డబ్బులు ఎవరైనా స్విస్ బ్యాంకులు అని పాత రోజుల్లో అనేవాళ్ళు. అటువంటి అనేక దేశాలలో, స్థలాలలో బెర్ముడా ఒకటి. ఈ గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీ ఫండ్కి మరొక తల్లి సంస్థ కూడా ఉంది. దాని పేరు గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్. ఇట్లా డొల్ల కంపెనీలు ఒక పేరు మీద ఇంకొక పేరు మీద ఇంకొక పేరు మీద కంపెనీలు పెట్టడం సర్వసాధారణం. ఇదివరకు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఐదో కంపెనీ అగోరా పార్ట్నర్స్ పిటిఈ లిమిటెడ్ అని సింగపూర్లో అయిన కంపెనీ. ఈ 4 పాత్రదారులు, ఈ 5 కంపెనీలు ఎందుకు గుర్తుంచుకోవాలంటే, అదానీ ట్రాన్స్మిషన్ కొన్ని పరికరాలు కొనడానికి వినోద్ అదానీకి చెందిన జీడీఎఫ్కు డబ్బులు పంపించింది. జీడీఎఫ్ నుంచి ఐపీఈ ప్లస్ ఫండ్కి అవి వచ్చాయి. ఐపీఈ ప్లస్ ఫండ్ నుంచి మళ్ళీ భారతీయ స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి. ఇది పన్నులు ఎగ్గొట్టడానికి, అమలులో ఉన్న నియమ నిబంధనలను ఏమార్చడానికి ఈ పనులన్నీ చేశారు. ఈ పనుల ఫలితంగా ఇప్పుడు హిండెన్బర్గ్ బయటపెట్టిన 3 ప్రధానమైన కేసులున్నాయి. ఈ 3 మనం ఇంతకాలము హిండెన్బర్గ్, అదానీ అక్రమాలు అని అనుకుంటున్న వాటికి మూలం ఇంకా ఎక్కడో ఉంది. మొట్టమొదటిది మాధవి బుచ్, ధవల్ బుచ్ ఇద్దరు 2015 జూన్ 5న ఐఐఎఫ్ఎల్ ఏ కంపెనీ అయితే అదానీలో పెట్టుబడులు పెట్టిందో ఆ కంపెనీలో తమ అకౌంట్ తెరిచారు, తమ డబ్బులు పెట్టారు. 2017 ఏప్రిల్లో ఆమె హోల్ టైం డైరెక్టర్గా అయ్యింది. అంటే అప్పటికే 2 సంవత్సరాలుగా వాళ్ళ డబ్బులు అదానీల దగ్గర ఉన్నాయి, అదానీల కంపెనీలలోకి మారుతూ ఉన్నాయి. ఈ హోల్ టైం మెంబర్ కావడానికి 1 నెల ముందు ధవల్ బుచ్ ఉత్తరం రాశాడు. ఇంతకాలము
ఇద్దరము కలిసిన జాయింట్ అకౌంట్ ఉంది, ఇక నుంచి నేనే చూస్తాను, ఆమె చూడదు అని. ఆమె ఎందువల్ల చూడదని రాయలేదు, కానీ ఆమె హోల్ టైం మెంబర్ అయ్యింది కాబట్టి చూడడం లేదు. 2018 ఫిబ్రవరి 25న ఏ భార్య అయితే ఇక నుంచి చూడదు, నేనే చూస్తాను అని భర్త ఒక ఉత్తరం రాసున్నాడో, ఏడాది తర్వాత ఆమె ఒక ఉత్తరం రాసింది. నా భర్త ఈ డబ్బులు మొత్తం విత్డ్రా చేయదలుచుకున్నాడు, రిడీమ్ అంటారు, రిడీమ్ చేయదలుచుకున్నారు, ఇచ్చేసేయండి. అందువల్లనే ఇప్పుడు ఈ ఆరోపణలు బయటపడ్డ తర్వాత, ఈ నివేదిక బయటపడ్డ తర్వాత మాకు అసలు లేవు, ఎప్పుడో మేము తీసేసామంటున్నారు. కానీ ఎప్పుడు తీసేశారు? ఈ తీసేసే రోజున 2018 ఫిబ్రవరి 26 నాటికి $872,762 అంటే $8 లక్షల వాళ్ళకున్నాయి. ఇదంతా కూడా అదానీ అక్రమాలు జరుగుతున్న సమయంలో అదానీ అక్రమాలను పరిశీలించి నియంత్రించవలసిన స్థానంలో ఆమె ఉండగా జరిగిన పనులు. అంటే దొంగకు తాళపు చేతులు ఇవ్వడం లాంటిది, కంచె చేను వేయడం లాంటిది. ఇది మొదటి సంగతి. హిండెన్బర్గ్ నివేదిక ఏమంటుందంటే, ఎక్స్పర్ట్ కమిటీ సుప్రీంకోర్టు ముందరికి వచ్చి మేము గుర్తించలేకపోయాము, వాళ్లను ఎవరు డబ్బులు పెట్టారో గుర్తించలేకపోయాము అని రాశారు. సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. కానీ సెబీ మేము గుర్తించలేకపోయాము అని చెప్పే బదులు సెబీ చైర్పర్సన్ అద్దంలో చూసుకొని ఉంటే డబ్బులు ఎవరు పెట్టారో తెలిసి ఉండేది అని రాసింది. రెండో అంశం, అగోరా పార్ట్నర్స్ పిటిఈ లిమిటెడ్ అని సింగపూర్లో ఒక కంపెనీ మాధవి బుచ్ గారు తెరిచారు. ఏప్రిల్ 2017లో ఈ కంపెనీ తెరిచారు. సరిగ్గా ఆమె హోల్ టైం మెంబర్గా ఉన్నప్పుడు, నిజానికి తానే స్టాక్ మార్కెట్ల నిర్ణయాధికారంలో, నియంత్రణాధికారంలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ లావాదేవీలు జరిపే కంపెనీలలో తనకు భాగస్వామ్యం ఉండడానికి వీల్లేదు. మామూలుగా భారత సంప్రదాయంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయంలో నేను తీర్పరిగా ఉండే సందర్భంలో వివాదంలో ఉన్న ఇద్దరిలో ఎవరితోనైనా నాకు సంబంధం ఉంటే తీర్పరిగా ఉండను అని చెప్పడం ఒక సంప్రదాయం. నాట్ బిఫోర్ మీ అంటారు, రెక్యూజ్డ్ అంటారు. న్యాయ వ్యవస్థలో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. సెబీ కూడా అటువంటి ఒక తీర్పరి సంస్థ కాబట్టి ఆమె స్టాక్ మార్కెట్లలో జోక్యమే చేసుకుని ఉండకూడదు. కానీ ఆమెకు స్టాక్ మార్కెట్లలో ఆపరేట్ చేసే కంపెనీలు ఉన్నాయి. ఇది సింగపూర్ కంపెనీ, దాంట్లో ఆమెకు 100% పెట్టుబడులు ఉన్నాయి. మార్చ్ 2022లో, అంటే సరిగ్గా ఆమె సెబీ చైర్పర్సన్ అయిన తర్వాత, నా మొత్తం షేర్లను నా భర్త పేరు మీదకి మారుస్తున్నాను అని ఒక ఉత్తరం రాశారు. ఆ షేర్లను, దాని మూలధనాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టారు, ఎట్లా పెట్టుబడి పెట్టారు, సింగపూర్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం, చట్టాల ప్రకారం ఎవరికి చెప్పనక్కర్లేదు కాబట్టి హిండెన్బర్గ్ కూడా ఆ వివరాలు సేకరించలేకపోయింది. కాకపోతే ఇదే పేరుతో అగోరా అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ అని ముంబైలో మరొక కంపెనీ కూడా తెరిచారు. ఈ కంపెనీలో 99% షేర్లు మాధవి పుచ్చుకున్నాయి. అది స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీ. ఆ స్టాక్ మార్కెట్ లావాదేవీలను పర్యవేక్షించే సంస్థకు ఆమె చైర్పర్సన్గా ఉన్నారు. అంటే ఎంత అక్రమాలు, ఎంత నిష్పూచిగా జరిగిపోయాయో ఒక్కసారి ఆలోచించండి. మూడో అంశం ధవల్ బుచ్కు సంబంధించినది. ధవల్ బుచ్ ఇంతకుముందే చెప్పినట్టు యూనిలివర్లో 20 ఏళ్ళు పనిచేశారు, సప్లై చైన్ మేనేజ్మెంట్లో పనిచేశారు, ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్లో పనిచేశారు. ఆయనకు రియల్ ఎస్టేట్తోనూ క్యాపిటల్ మార్కెట్స్తోనూ ఎటువంటి సంబంధము లేదు. కానీ రియల్ ఎస్టేట్ క్యాపిటల్ మార్కెట్లలో పనిచేసే బ్లాక్ స్టోన్ అనే సంస్థకు 2019లో ఆమె హోల్ టైం మెంబర్గా ఉండగా ఆయనను సీనియర్ అడ్వైజర్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె చైర్పర్సన్ కూడా అయింది. ఈ కాలంలో ఈ బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే పిల్ల కంపెనీలను పెట్టడం ప్రారంభించింది. దేశంలో ఇప్పటికీ 4 REIT అంటారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ 4 ఉన్నాయి. ఆ 4ట్లో 3 ఎంబసీ అని ఒకటి, మైండ్ స్పేస్ అని ఒకటి, నెక్సస్ సెలెక్ట్ అని ఒకటి, ఈ 3 బ్లాక్ స్టోన్ పెట్టినవే. మాధవి చైర్పర్సన్ అయిన తర్వాత ఈ REIT రంగానికి సంబంధించిన నియమ నిబంధనలలో అనేక మార్పులు జరిగాయి. 7 కన్సల్టేషన్ పేపర్లు వచ్చాయి కొత్తగా, 2 కన్సాలిడేటెడ్ అప్డేట్స్ వచ్చాయి, 2 సార్లు రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను కొత్తగా మార్చారు. ఈ మార్పులన్నీ కూడా బ్లాక్ స్టోన్ కంపెనీకి
లేదా ఆర్ఈఐటి రంగానికి. ఆర్ఈఐటి రంగంలో ఉన్నవే 4 సంస్థలు, దానిలో 3 సంస్థలు బ్లాక్ స్టోన్వే. ఆ 3 సంస్థలకు లాభం చేసేవి మాత్రమే. అంటే భర్త కంపెనీకి లాభం చేయడానికి తన నిర్ణయాధికారాన్ని ఆమె ఉపయోగించారు. అంత మాత్రమే కాదు, ఆమె సెబీ చైర్పర్సన్గా ఆర్ఈఐటి రంగం ఎంత గొప్పది, ఆర్ఈఐటి రంగంలో పెట్టుబడులు పెట్టండి, నాకు ఫేవరెట్ ఆర్ఈఐటి అని అనేక చోట్ల మాట్లాడారు. అవి కూడా రికార్డ్ అయి ఉన్నాయి. అంటే ఈ 3 వైపుల నుంచి చూస్తే, మొదటిది ఐపీఈ ప్లస్ ఫండ్లో వాళ్ళ పెట్టుబడులు, రెండోది అగోరాలో వాళ్ళ పెట్టుబడులు, మూడోది బ్లాక్ స్టోన్కు సంబంధించిన వ్యవహారం. ఈ మూడిట్లోనూ కూడా వాళ్ళు, ముఖ్యంగా మాధవి బుచ్, తీర్పరిగా ఉండడానికి వీలు లేదు. ఆమె తీర్పరిగా ఉండడం అంటే చేనును మేసే కంచెకు కాపలా అధికారం ఇచ్చినట్టు, దొంగకు తాళం చెవి ఇచ్చినట్టు. రెక్యూజ్ కావలసిన వారు, నాట్ బిఫోర్ మీ అనవలసిన వారు అధికారంలో ఉండడం అన్నట్టు. ఈ 3 సంస్థలకు 3 సంబంధాల్లో కూడా అదానీతో సంబంధం ఉంది. అందువల్లనే అదానీ విషయంలో 18 నెలలు గడిచినా సెబీ ఎటువంటి నిర్ణయము తీసుకోవడం లేదు. సెబీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. సెబీ అనేది దేశంలో మదుపుదారులందరి ప్రయోజనాలను కాపాడవలసిన సంస్థ. కానీ అది ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, నిర్ణయాధికారంలో ఉన్న వ్యక్తి చేస్తున్న లావాదేవీలను సంరక్షించుకోవడానికి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది, లేదా నిర్ణయాలను తీసుకోవడంలో అలసత్వం ప్రకటిస్తుంది, నిర్లక్ష్యం ప్రకటిస్తుంది. దాన్ని సరిచేయవలసిన, పరిష్కరించవలసిన సుప్రీంకోర్టు కూడా ఆ పని చేయలేదు. మామూలు ప్రజల సంగతి పక్కన పెట్టండి, స్టాక్ మార్కెట్లో మదుపు చేసే చిన్న మొత్తాల లేదా మధ్యతరగతి వర్గాల వ్యక్తుల ప్రయోజనాలను కూడా, కోట్లాది మంది ప్రయోజనాలను దెబ్బతీసే వ్యవహారాలు సెబీలో జరుగుతున్నాయి.